హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు లోటస్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా కుతుబ్ మినార్ వచ్చాను. కుతుబ్ మినార్ లోటస్ టెంపుల్ నుంచి కల్కీజీ మందిర్ మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఉంటుంది అనమాట. ఒక హుజాకస్ రైల్వే మెట్రో దగ్గర చేంజ్ అయితే ఇల్లు లైన్ పట్టుకుంటే డైరెక్ట్ కుతుబ్ మినార్ దగ్గర దించేస్తుంది. 30 రూపీస్ మాత్రమే. లేదా ర్యాపిడోకి వస్తానన్నా 90-100 రూపీస్ అవుతుంది. ఆటో అయినా డైరెక్ట్గా 100 రూపీస్ ఇలాగ అవుతుంది. మెట్రోకి రావడం బెటర్ నన్ను అడిగితే. ఇదంతా కుతుబ్ మినార్ అనమాట. కుతుబ్ మినార్ ఏరియా. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఎవడైనా తీసుకోవాలి. టికెట్ 20 రూపీస్ అనుకుంటా, మ్యాక్సిమం 20-30 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటుంది. ఆ సైడ్ టికెట్ కౌంటర్ అనమాట, ఈ సైడ్ కుతుబ్ మినార్. నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఎక్కడ కూడా ఖాళీ లేదు ఈరోజు. వీకెండ్ కదా, చాలా బిజీగా ఉంది. టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్దాం. లోపల ఏమన్నా చెక్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్, మీ గురించి నేను మీకు చూపించడానికి నేను చాలా ప్లేసులు తిరుగుతున్నాను. నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొన్ని ప్లేసులు విజిట్ చేసి ఇంకా అన్ని ప్లేసులు డీటెయిల్గా చూపిస్తాను అన్నమాట. దీన్ని ఎలా రావడం కూడా చెప్పాను కదా. మెట్రో ద్వారా వస్తే అక్కడ టికెట్ తీసుకొని ఇటు రావాలన్నమాట. ఆపోజిట్లో టికెట్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. స్ట్రైట్ టికెట్ తీసుకోవాలి. అక్కడ టికెట్ తీసుకొని ఫుడ్ తినాలంటే ఫుడ్ కూడా తినచ్చు. టికెట్ తీసుకున్నాం. ₹40 టికెట్. ఏటీఎం డెబిట్ కార్డు ద్వారా అయితే 35 రూపీస్ పర్ హెడ్ ఇండియన్ టూరిస్ట్కి. ఫారినర్స్కి ఏమో 500 అనమాట. 500-600 రేంజ్లో ఉంది. ఇప్పుడు నేను టికెట్ తీసుకొని వస్తాను. అయితే తీసుకున్నాం. సరే కొంచెం ఆకలి వేస్తుందని క్రీమ్ రోల్ అయితే తీసుకున్నా. ఇది 20 రూపీస్ మాత్రమే. ఇంకేదైనా సరే హై రేట్లో ఉన్నది. ఈ బడ్జెట్ పెట్టి మీరు ఏదైనా తినొచ్చు. నా బడ్జెట్ అయితే ఇదే. క్రీమ్ రోల్ తీసుకున్నా. ఇదే లాస్ట్ అనమాట. తిరిగేసి నేనున్న ప్లేస్కి వెళ్ళిపోతాను. ఇదే ఫ్రెండ్స్, టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇంకా నేనైతే టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. లోపల చాలా పెద్ద లైన్ ఉంది. ఈ లైన్ మొత్తం ఎప్పుడు వెళ్తుందో ఏటో. నేను ఎప్పుడు లోపలికి వెళ్తాను, నేను ఎప్పుడు మళ్ళీ నా ప్లేస్కి వెళ్తాను, నాకే అర్థం కాదు. ఇది నా టోకెన్. టోకెన్ అయిపోయింది. లైన్ ఏంటి ఉంది. కుతుబ్ మినార్కి వెళ్తానమా, టెంపుల్కి వెళ్తానో అర్థం కావట్లేదు. చూసారు కదా లైన్. ఇదంతా క్రాస్ చేసుకుని వెళ్ళాలి. చెకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత లోపలికి ఎంట్రన్స్ అనమాట. కుతుబ్ మినార్ స్పెషాలిటీ ఏంటో అక్కడికి వెళ్ళాక మనం చూద్దాం. చూసారా, ఇదే కుతుబ్ మినార్. దగ్గరికి వెళ్ళి దాని వ్యూ చూపిస్తాను. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి.
కుతుబ్ మినార్ గురించి తెలుసుకుని ముందు ఇది ఢిల్లీలో ఉంది. ఇది 1192లో నిర్మాణం స్టార్ట్ చేశారనమాట ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్. ఈ నిర్మాణం అతని మధ్యలో ఆగిపోవడం వల్ల, చనిపోవడం వల్ల అది ఆగిపోయింది. తర్వాత తన అల్లుడైన ఇల్తుత్మిష్ తన అల్లుడు అనమాట, అల్లుడు దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు. కుతుబ్ మినార్ అనేది విక్టరీ ఆఫ్ వార్ అనమాట, దీన్ని అలా పిలుస్తారు. దాని గురించి కట్టారనమాట, విక్టరీ ఆఫ్ వార్. చూసారా సన్లైట్ ఎలా పడుతుందో. కుతుబ్ మినార్లో 5 అంతస్తులు ఉంటాయి. ఇది మొత్తం రెడ్ స్టోనేనే, రెడ్ స్టోన్తో కట్టారనమాట. షాన్ రాయ్, మార్బుల్ అలాంటి వాటితో కట్టారు. ఇది ఇండో ఇస్లామిక్ రెండింటికి సంబంధించింది. దీన్ని విక్టరీ ఆఫ్ టవర్ అని కూడా అంటారు. దీన్ని పూర్తి చేసింది అయితే మన హిస్టరీలో ఢిల్లీ సల్తనట్ అయిన ఇల్తుత్మిష్ గారు. దీన్ని పూర్తిగా కంప్లీట్గా కట్టింది. ఫస్ట్ ఫ్లోర్ దీన్ని శంకుస్థాపన చేసింది మాత్రం కుతుబుద్దీన్ ఐబక్. ఇల్తుత్మిష్ సమాధి కూడా ఉంది, దాని దగ్గర కూడా వెళ్దాం. ఇల్తుత్మిష్ సమాధి దగ్గరికి చూసారా. దీన్ని షాజహాన్ దీన్ని మోడిఫికేషన్ చేశాడు అనమాట. ఎందుకంటే అప్పట్లో భూకంపం వచ్చింది, ఆ భూకంపం వల్ల ఇది చల్లా చెదిరవడం వల్ల దీన్ని షాజహాన్ కూడా దీన్ని మోడిఫై చేసి నీట్గా కట్టాడు. ఇప్పుడు కూడా ఇది అంతరించిపోయే విధంగానే ఉంది, ఎక్కడ ఒకటి పడిపోయి ఎక్కడ దగ్గరలో. కుతుబ్ మినార్ మాత్రం చెక్కు చెదరలేదు, అప్పుడు కట్టినట్టు ఇప్పుడు కూడా ఉంది. దగ్గర నుంచి వ్యూ చూపిస్తుంది కూడా. దీని ఆర్కిటెక్చర్ మాత్రం చెదరలేదు చూసారా, దీన్ని ఎలా చెక్కారు. మొత్తం ఒకటే డిజైన్ పైనుంచి కింద దాకా. వైట్ మార్బుల్స్, రెడ్ మార్బుల్స్, రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేశారు చూసారా. ఇక్కడ దర్వాజా కూడా ఉంది, అలై దర్వాజా. అలై దర్వాజాని కూడా చూద్దాం మనం. చూసారా అక్కడ ఉన్నది అలై దర్వాజా. అది ఇప్పుడు పాడైపోయింది, అంత నీట్గా లేదు. అది కూడా చూద్దాం రండి. పైనుంచి ఫ్లైట్ కూడా వెళ్తుంది చూసారా, అంత నీట్గా కనపడుతుంది ఫ్లైట్. పైన ఫ్లైటు, కిందన కుతుబ్ మినార్. సో ఫిఫ్త్ ఫ్లోర్ కూడా కనబడుతుంది. లోపలికి అయితే ఇప్పుడు ఎంట్రన్స్ లేదు, 5th ఫ్లోర్కి వెళ్ళడానికి అసలు లోపలికి ఎంట్రన్స్ లేదు. సార్ ఫ్లైట్స్ తెగలుతాను ఎక్కడి నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా. దీనికి ఇప్పటికిప్పుడు 2 వెళ్ళాయి. దీని డిజైన్ చూపిస్తుంది చూడండి ఎంత బాగా చేశారు. అప్పట్లో అలా చేశారు, అప్పటికి. అంతా రాయేనండి, మొత్తం రాతి కట్టు. పాడుపడిపోయింది మొత్తం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరేనండి. ఇప్పటికిప్పుడు 4 వెళ్ళాయి, ఇంకోటి కూడా వచ్చింది ఇప్పుడైతే. చూడండి ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ దగ్గరగా ఉన్నది. మొత్తం రాది కొట్టే.
సమాధి ఎవరిదో తెలియదు, నేమ్స్ ఏం లేవు సమాధుల దగ్గర. ఇదైతే ఇల్తుత్మిష్ సమాధి అయితే కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మొత్తం ఈ వీధి నుంచి కనబడుతుంది చూడండి, మొత్తం రాతి కొట్టాను. అప్పుడు ఎంట్రీ ఉండేది, ఇప్పుడైతే ఎంట్రీ లేదు. నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి అయితే ఎంట్రీ లేదు. ఇక్కడ అలయ్ దర్వాజా కూడా ఉంది, స్ట్రైట్ కనబడుతుంది అలయ్ దర్వాజా. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చుంటే, ఢిల్లీ వచ్చుంటే కొన్ని ప్లేస్లు ఉంటాయి, 6-7 ప్లేస్లు ఉంటాయి. వాటిని విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, అర్థమైందా? అట్లా విజిట్ చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి దాని తర్వాత మీరు మీ పని మీద చూసుకుంటూ వెళ్ళండి. ఎంత అయిపోదు, తక్కువ ఖర్చుతో తిరిగివచ్చు. నన్ను అడిగితే మెట్రో అయితే 500లో ఈ 6 ప్లేస్లు అన్నీ అయిపోతాయి అన్నమాట. మీ ఫుడ్ మీదంతా మీరు చూసుకోవడమే, మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. బయట ఏది తిన్నా సరే కాస్ట్లీ ఎక్కువ అనమాట. ఓకేనా? గవర్నమెంట్ అయితే అంత సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇక్కడ నార్మల్ టికెట్ తీసాం అంతే. గవర్నమెంట్ కొంచెం పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని కొంచెం మోడిఫై చేసి కొంచెం బాగా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనమాట. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. విజిటర్స్ అయితే చాలా ఎక్కువ వస్తారు. ఇటు సైడ్ వెళ్తే అలయ్ దర్వాజా అనమాట. సో ఇదైతే అలయ్ దర్వాజా. దీన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఫ్యామ్లో ఉండేది కదా, అదే అలయ్ దర్వాజా. దీని ఆర్కిటెక్చర్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా ఎంత నీట్గా ఉందో. అప్పట్లో కట్టుడు అంతా మామూలు కాదండి, అప్పటి నుంచి ఇప్పుడు చెక్కి చెదరలేదు. చాలా అద్భుతంగా కట్టారు పోతుంది. మీరు ఎవరైనా ఢిల్లీ వచ్చింటే కుతుబ్ మినార్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఈ పక్కనే ఇల్తుత్మిష్ గారు దీన్ని కంప్లీట్ చేసిన అతను సమాధి కూడా ఈ పక్కనే ఉంటుంది. అక్కడికి కూడా వెళ్దాం పదండి. చూసారా పక్క నుంచి ఫ్లైట్ డే ఫ్లైట్లు ఎయిర్పోర్ట్ మాత్రం దగ్గరగా ఉందండి, చాలా ఎక్కువ వెళ్తున్నాయి. ఇది హిస్టరీ చదివినట్టయితే మీకు ఐరన్ పిల్లర్ అని కనిపించి ఉంటుంది. ఇదే ఐరన్ పిల్లర్ చూడండి. పక్క నుంచి బాగానే ఉందండి, ఇది ఐరన్ పిల్లర్ అనమాట. హిస్టరీ చదువుకున్న బాగా ఐడియా ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ఉన్నది అలయ్ దర్వాజా, సన్సెట్ అలయ్ దర్వాజా. చూసారా ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్ అండి. ఇప్పుడు మనం ఇల్తుత్మిష్ సమాధి గదికి వచ్చాం. చూడండి ఆ సమాధి ఢిల్లీ సుల్తాన్ రాజు అనమాట. ఇది ఇల్తుత్మిష్ సమాధి ఢిల్లీ సుల్తానేట్లో బెస్ట్ మెయిన్ కింగ్ సమాధి ఇక్కడ ఉంది. సమాధి చుట్టూ చూడండి ఆర్కిటెక్చర్ అంత నీట్గా చెప్పించుకుందో. చూసారా ఈ మధ్యలో అతని సమాధి అనమాట, వైట్ మార్బుల్స్తో
కట్టించుకుందాం. ఎలా అయినా కట్టించుకోగలరు, అది కింగ్ కాబట్టి. ఇది కుతుబ్ మినార్ యొక్క గొప్పత. ఇంకా ఏమున్నాయో చూసుకొని, ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. హిస్టరీ బాగా తెలిసిన వాళ్ళకి ఇది మాత్రం తెలుస్తుంది. ప్లస్ ఎవరో కుతుబ్ మినార్ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా కట్టారో కూడా తెలుస్తుంది అనమాట. నాదైతే హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు అంత మాత్రమే తెలుసు. అప్పట్లో నూతులు అనమాట ఇవి, నెయ్యిలు వెళ్ళనమాట. ఇందులో ఏమన్నా చూద్దాం రండి. ఈ నూతిలో అయితే నీరు గట్ట ఏం లేదు, చిల్లర పైసలు ఉన్నాయి. ఎవరి నమ్మకం మారదు. అదైతే అల్మినార్ అనమాట. అల్మినార్ మొత్తం పాడైపోయింది, అంత నీట్గా లేదు. దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్లో ఉన్నది అలైమినారు. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో స్టార్ట్ చేశారనమాట. సో అతను చనిపోవడంతో ఈ అలైమినార్ యొక్క నిర్మాణం ఆగిపోయింది, సగంలో మాత్రమే. ఇది అలైమినారు, చూసారా, సగంలో మాత్రం ఆగిపోయింది, ఇన్కంప్లీట్ అయ్యిందనమాట. మీరు ఇందాక చూసారు కదా ఐరన్ పిల్లర్, ఆ ఐరన్ పిల్లర్ అని గుప్తా కాలం నాటిది అనమాట. 1600 సంవత్సరాలుగా తుప్పు పట్టకుండా ఉందన్నమాట. 1600 సంవత్సరాలుగా అది తుప్పు పట్టకుండా ఉంది. ఇది నా బ్యాక్ సైడ్ కనబడుతుంది అలైమినార్. ఈ అలైమినారు అల్లావుద్దీన్ ఖిల్జీ స్టార్ట్ చేసి చనిపోవడం వల్ల ఆగిపోయిందనమాట. మీరు తిరుగుతూ ఉంటే హిస్టరీ ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. ఇది ఫ్రెండ్స్ కుతుబ్ మినారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ ఉండే ప్లేస్లు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ కుతుబ్ మినార్ ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఉండే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ సెక్రటరీకి వెళ్ళిపోతే మనం ఉండే ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ కూడా పడేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలో కూడా కామెంట్ చేయండి మీరే.